యవ్వనం అతిగా కాటేస్తే ప్రాణాల మీదకొస్తోంది. ఇలాంటివి మనం రోజు చూస్తూ ఉంటాం. కట్టుకున్న తాళికి విలువ ఈ రోజుల్లో చాలా తక్కువ. కట్టిన వాడికి కట్టించుకున్న ఆవిడకు కూడా దాని విలువ గౌరవం అస్సలు ఉండడం లేదు. బెంగళూరుకు 45 కిలోమీటర్ల దూరంలోని దొడ్డబళ్ళాపూర్లో జరిగిన ఈ ఘటన యావత్ సమాజాన్ని షాకు గురిచేసింది. మొగుడిని చంపాలనుకుని చివరకు మొగుడి చేతిలోనే ప్రాణం పోగొట్టుకున్న నిజ జీవితం ఇది. 17 ఏళ్ల వయసులోనే భారతికి చిక్కడావళత గ్రామానికి చెందిన హరీష్ తో పెళ్లయింది. హరీష్ తన గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఇతర చిన్న పనులు చేసుకుంటూ గడుపుతున్నాడు. వీరికి పెళ్ళై 10 ఏళ్లు. భారతి వయసు ఇప్పుడు 27, హరీష్ వయసు 29. 5 ఏళ్ల కూతురు కూడా ఉంది. వీరి జీవితం హాయిగా సాగుతోంది. భార్యను ఇంటి దగ్గరే ఉంచి భర్త సంపాదించేవాడు. వ్యవసాయ పనులకు కూడా వెళ్లేది కాదు. లైఫ్ మొత్తం హ్యాపీగానే సాగింది. అయితే భారతికి దూరపు బంధువయ్యే గంగాధర్తో స్నేహం ఏర్పడింది. అది కాస్త అక్రమ బంధానికి దారితీసింది. తనకంటే చిన్న వయసులో ఉన్న గంగాధర్తో రహస్యంగా అక్రమ బంధం సాగించేది. భర్త పని కోసం వెళితే ప్రియుడిని పిలిపించుకుని ఎంజాయ్ చేసేది భారతి. లేదంటే తానే ఏదో ఒక వంక పెట్టుకుని ప్రియుడితో కలిసి తిరగడం ఆమెకు కొత్త జీవితం పొందినట్లు కనిపించేది. లేటు వయసులో యంగ్ లవ్ను శృంగారాన్ని ఎంజాయ్ చేసింది. అయితే కొన్నాళ్లకు భర్త హరీష్ గమనించాడు. ఇద్దరు కలిసి తిరుగుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇదేంటని అడిగితే కహానీలు చెప్పింది భారతి. కానీ ఇద్దరికి కలిపి వార్నింగ్ ఇచ్చాడు. ఇది పద్ధతి కాదు, నా పరువు తీయద్దు, ఇద్దరు మరోసారి ఇలా కలిస్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే భారతికి మొగుడి మీద ప్రేమ పోయింది. లవర్ మీద మోజు పెరిగింది. నువ్వు మొగుడిని వదిలేసి వస్తే నిన్ను బాగా చూసుకుంటానని, నీ కూతురును కూడా చూసుకుంటానని చెప్పాడు. తన బంధువే కావడంతో లవర్ గంగాధర్ని నమ్మేసింది భారతి. సరేనని చెప్పింది. సమయం కోసం వేచి చూసింది. తన భర్త లేని సమయంలో తన దగ్గరకు రాలేని సమయం చూసి లేచిపోవాలనేది అసలు ప్లాన్. తన అన్న శేఖర్న కలిసేందుకు హొస్సూరు వెళ్ళాడు హరీష్. దీంతో అదును దొరికింది అనుకుని ప్రియుడితో కలిసి లేచిపోయి వెళ్లిపోయింది. కూతురును కూడా తీసుకుని వెళ్లి ప్రియుడితో కలిసి బెంగళూరుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డబళ్ళాపూర్లో ప్రియుడితో కలిసి ఓ గదిను అద్దెకు తీసుకుని జీవనం గడుపుతోంది భారతి. ఇంటి యజమానికేమో గంగాధర్ తన భార్య కూతురుని పరిచయం చేశాడు. మరోవైపు హరీష్ తన భార్యకు ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. కానీ రిప్లై లేదు. చాలాసార్లు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో కంగారు పడ్డ హరీష్ గ్రామంలోని తన బంధువులకు అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత గంగాధర్ గురించి కనుక్కున్నాడు. ఆ ఇంటికి కూడా తాళం వేసి ఉంది. గంగాధర్కు కాల్ చేశాడు. నో రిప్లై. భారతి బంధువుల ఇంటికి వెళ్లి వారితో ఫోన్ చేయించాడు. అప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడింది. నా కూతురుని తీసుకొని నువ్వు నా దగ్గరకు రా, నిన్ను బాగా చూసుకుంటాను, పెళ్ళాం లేచిపోయిందనే అపవాదం నాకు తీసుకురావద్దు, నా కూతురు జీవితం కూడా నాశనం అవుతుందని బ్రతిమలాడాడు. కానీ ఆమె గంగాధర్తోనే ఉంటానని తగేసి చెప్పింది. అంతేకాదు, నువ్వు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయొద్దు, నీకు కూడా మంచి అమ్మాయి దొరుకుతుందిలే, మళ్ళీ పెళ్లి చేసుకోమని మొగుడికే చచ్చు సలహా ఇచ్చింది భారతి. దీంతో హరీష్కు కోపం మరింత పెరిగింది. భారతి తల్లిదండ్రుల నుంచి బంధువులు కూడా ఆమెకు నచ్చజెప్పారు. ఇలా నీకంటే వయసులో చిన్నవాడితో లేచిపోవడం సరైన పద్ధతి కాదు, అతని మనస్సు మారితే నిన్ను రోడ్డు మీద వదిలేస్తాడు, పాప లైఫ్ నాశనం అవుతుందని బ్రతిమలాడారు. కామం వ్యామోహంలో భారతికి నిజం మనసుకెక్కలేదు. ఎవరిని చెప్పినా జీవితం గంగాధర్తోనే, మంచి చేసినా చంపినా అతనితోనే గడుపుతాను, నాకు గంగాధర్ నచ్చాడు, జీవితం అతనితోనేనని తగేసి చెప్పింది. ఇటు గంగాధర్ తల్లిదండ్రులు కూడా భారతిని వదిలేయాలని, వారు తమతో గొడవలు పెట్టుకుంటున్నారని చెప్పారు. అయినా తగ్గలేదు. ఇక భారతి తన దగ్గరకు రాదని తెలుసుకున్నాడు హరీష్. పరువు తీసి ప్రియుడితో వెళ్లిన వారిద్దరిని చంపేయాలనుకున్నాడు. కనీసం భారతి దొరికినా చాలనుకున్నాడు. అసలు భారతి ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు హరీష్. గంగాధర్ బంధువుల ద్వారా వారి కోసం 10 రోజుల పాటు వెతికాడు. చివరకు ఒక కంపెనీలో పనిచేస్తున్న గంగాధర్ను ఫాలో అయ్యాడు. సదరు కంపెనీ నుంచి బయటకు వచ్చిన గంగాధర్ను రహస్యంగా ఫాలో కాగా అతను ఉంటున్న ఇంటిని కనిపెట్టాడు హరీష్. కానీ ఎంతకీ భారతి మాత్రం బయటకు రావడం లేదు. లోపల అసలు భారతి ఉందా లేదా అనేది అతనికి అర్థం కాలేదు. భారతిని వేరే చోట ఉంచి ఒంటరిగా ఉంటున్నాడేమో అనుకున్నాడు. గంటల తరబడి వెయిట్ చేసినా కూడా భారతి కానీ తన కూతురు కానీ బయటకు రాకపోవడంతో హరీష్ అనుమానించాడు. ఆ మర్నాడు అంటే జూలై 10, 2023న ఉదయం ఆఫీసుకు బయలుదేరాడు గంగాధర్. అతను వెళ్లిపోయే వరకు రహస్యంగా నక్కాడు హరీష్. వెళ్లే సమయంలో డోర్ను దగ్గరకు వేసి బయలుదేరాడు. కానీ గదికి తాళం వేసి లేదు. అంటే లోపల భారతి ఉందని అర్థం చేసుకున్నాడు. వెంటనే హరీష్ వెళ్లి తలుపును నెట్టాడు. ఓపెన్ అయింది. ఎదురుగా భర్తను చూసి భారతి షాక్ అయిపోయింది. తనతో రావాలని పాపను ఎత్తుకున్నాడు. నువ్వు నాతో వస్తే ఇంటికి తీసుకెళ్తాను, నా పరువు పోయింది, నువ్వు నాతో రావాల్సిందేనని భయపెట్టాడు. కానీ నేను రానని తగేసి చెప్పింది భారతి. కావాలంటే నువ్వు నీ కూతురుని తీసుకుని వెళ్ళిపో, నేను మాత్రం రానని చెప్పింది. దీంతో ఆవేశంలో చున్నిని మెడకు చుట్టి 5 ఏళ్ల చిన్నారి ముందే దారుణంగా హత్య చేశాడు. ఆమె చనిపోయిందనుకొని పాపను తీసుకుని బయటకు వచ్చేద్దామనుకున్నాడు. తీరా వెళ్లే ముందు భారతి కదిలింది. దీంతో పక్కనే ఉన్న ఐరన్ రాడ్తో దారుణంగా తలపై పదే పదే బాది కసితీరా చంపాడు. ఆ తర్వాత పాప ఏడుస్తుంటే తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. సరిగ్గా సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు భారతికి ఫోన్ చేశాడు ఆమె ప్రియుడు గంగాధర్. ఫోన్ రింగ్ అవుతున్నా ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడ్డాడు. అదే కాలనీలో ఉండే స్నేహితుడు సురేష్కు కాల్ చేశాడు.
భారతి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వెళ్లి చూడమన్నాడు. సురేష్ వెళ్లి తలుపు తీసి చూడగా రక్తపు మడుగులో చనిపోయి ఉన్న భారతిని గుర్తించి షాక్ అయ్యాడు. వెంటనే గంగాధర్కు విషయం చెప్పాడు. దీంతో తనను కూడా చంపుతాడనే భయంతో గంగాధర్ అటు నుంచి అటే పారిపోయాడు. స్నేహితుడు సురేష్ ఇంటి యజమానికి చెప్పడంతో అతను కూడా భారతి చనిపోయి ఉండడం చూసి భయపడ్డాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు విచారణ మొదలుపెట్టారు. అయితే గంగాధర్ చాలా తెలివిగా వెంటనే భారతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. భారతిని ఆమె భర్త హరీష్ దారుణంగా చంపి వెళ్లిపోయాడని చెప్పాడు. దీంతో వాళ్ళు కంగారు పడి హరీష్ ఇంటికి చేరుకున్నారు. మరోవైపు అదే గ్రామంలో భారతి దూరపు బంధువులు కూడా ఉన్నారు. సాయంత్రం వేళ పాపను తీసుకుని ఇంటికి వచ్చిన హరీష్ ను గ్రామస్తులు భారతి బంధువులు నిలదీశారు. భారతి ఎక్కడ అంటే నాకు తెలియదని చెప్పాడు. నేను పాపను తీసుకుని వచ్చేశానని అబద్ధం చెప్పాడు. దీంతో పాపను బయటకు తీసుకువచ్చి అతని ఇంటికి బయట నుంచి గడియ పెట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హరీష్ ని అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపానని కూల్గా ఒప్పుకున్నాడు. మొగుడు పిల్లలు ఉన్న ప్రియులతో లేచిపోయే ఇలాంటి వారికి సరైన శిక్ష ఇది. వీడి పెళ్ళాం లవర్తో లేచిపోయిందని ఊళ్ళో జనం నవ్వుతుంటే నేనెలా బ్రతకాలి? నేను చేసింది సరైందనని ఏడుస్తూ చెప్పాడు హరీష్. ఏదేమైనా ఒకరిని చంపడం క్రూరమైన చర్య. కావాలంటే నీ కూతురి కోసం నువ్వు పోరాడాల్సింది. నీ కూతురును నువ్వు తీసుకొచ్చుకుని ఉంటే నువ్వే పెంచి పెద్ద చేసేవాడివి. ఇప్పుడు పాపకు తల్లి లేదు. పాప ఎదురుగానే తల్లిని చంపావు. ఆమెకు దిక్కెవరు? ఆ పాపను ఎవరు చూసుకుంటారు? నీ భార్య చేసిన తప్పు కంటే నీది దారుణమైన నేరమని పోలీసులు హరీష్ కు చీవాట్లు పెట్టారు. నీ భార్య నీ వల్ల బంగారం లాంటి పాప భవిష్యత్తు నాశనమైపోయింది. ఆమె మనసుకు మీ చర్య ఎంతటి మానసిక ప్రభావం చూపుతుందో నీకు తెలియదని హరీష్ ను తిట్టారు పోలీసులు. అలా ఇద్దరు మూర్ఖులైన తల్లిదండ్రుల కారణంగా ఓ చిన్నారి లైఫ్ అగమ్యచూరంగా మారింది. మరి పాప ముందు హత్య చేయడం ఎంతవరకు కరెక్ట్? హరీష్ ఏమి చేసి ఉండాల్సింది? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.